రెండెర్ర పిల్లలు బాగున్నారా? నిన్నటి కథ నచ్చిందా? మరి నేను చెప్పే కొత్త కొత్త కథలు వినడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మరి మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కథలు వింటే నాకు ఎంతో హుషారుగా ఉంటుంది కదర్రా. సరే ఈరోజు మన కథలోకి వెళ్ళిపోదామా? ఈరోజు మన కథ బఠానీ గింజ తెచ్చిన అదృష్టం. చాలా కాలం కిందట భాగ్యనగరంలో పని పాటు లేకుండా ఆనందుడు తిరుగుతూ ఉండేవాడు. గాలికి తిరిగే ఆనందుడికి ఒకరోజు దారిలో ఒక బఠానీ గింజ దొరికింది. వాడు దాన్ని తీసి ఇలా ఆలోచించసాగాడు. ఈ బఠానీ గింజను పాతితే బఠానీ మొక్కలు మొలిచి బోలెడన్ని బఠానీ గింజలు వస్తాయి. వాటిని మళ్ళీ పాతితే ఇంకా చాలా ఎక్కువ గింజలు వస్తాయి. వాటిని మళ్ళీ పాతితే అమ్మో ఎన్ని వస్తాయో! ఇలా వచ్చిన గింజలను ఇక్కడ ఏం చేసుకుంటాం? పక్క దేశాలకు తరలిస్తే చాలా డబ్బులు వస్తాయి. పక్క దేశానికి ఓడలపై వెళ్ళాలి. ఎలాగబ్బా అనుకుంటూ రాజుగారిని 10-15 ఓడలు ఇమ్మని అడుగుదాం అనుకుని వెంటనే రాజుగారి దగ్గరకు బయలుదేరాడు. దారిలో ఒక చిట్టడవి ఉంది. ఆ అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆనందుడు ఆ అడవి గుండా వెళుతుండగా ఆ రాక్షసుడు కనిపించాడు. ఆ రాక్షసుడు ఏయ్ ఎక్కడికి పోతున్నావు అని అడిగాడు. ఆనందుడు హుషారుగా సముద్రం మీద సరుకును తీసుకుపోయి పక్క దేశాలలో అమ్మటానికి రాజుగారిని 10-15 ఓడలు అడగడానికి వెళుతున్నాను అన్నాడు ఆనందుడు. ఆ రాక్షసుడు ఈ పక్కనే నా కోట ఉన్నది చూసావా? ప్రస్తుతం ఇది నాదే. 3 రోజులు దాటాక నేను రాజుగారి కోటకు వచ్చి 3 పొడుపు కథలు వేస్తాను. నువ్వు వాటికి సరి అయిన సమాధానాలు చెప్తే నాకు శాప విమోచనం అయ్యి నా పొట్ట పగిలి నేను చచ్చిపోతాను. అప్పుడు ఈ కోటలో ఉన్న విలువైన వజ్రాలు, బంగారం అన్నీ నీ సొంతం అవుతాయి. నువ్వు నా పొడుపు కథలకు సరి అయిన సమాధానం చెప్పలేకపోతే నేను నిన్ను తినేస్తాను అన్నాడు రాక్షసుడు. సరేనన్నాడు ఆనందుడు. ఆనందుడు అక్కడి నుండి బయలుదేరి రాజభవనానికి చేరుకున్నాడు. రాజుగారిని అయ్యా నాకు 10-15 ఓడలను ఇప్పించండి. నేను ఇతర దేశాలకు వెళ్ళి వర్తకం చేసుకుని వస్తాను అన్నాడు ఆనందుడు. 10-15 ఓడలతో ఇతర దేశాలలో వర్తకం అంటే ఈ కుర్రవాడు చాలా తెలివైనవాడు, ఆస్తిపరుడు అయి ఉండవచ్చు, మారువేషంలో వచ్చి ఉన్నాడు అనుకున్నాడు రాజు. ఆనందుడు చాలా అందగాడు. దానివలన రాజు అందగాడు ఆస్తిపరుడు అయిన ఆనందుడికి తన కుమార్తెను ఇచ్చి పెళ్లి చెయ్యాలి అనుకున్నాడు. ఆనందుడిని మీరు మారువేషంలో ఉన్న ధనికులా అని అడిగాడు. దానికి ఆనందుడు నేను ఇప్పుడు ఈ పాత బట్టలతో ఉన్నా తరువాత మంచి బట్టలు కూడా రావచ్చు అన్నాడు. వాడి ఉద్దేశ్యం బఠానీ గింజలను వర్తకం చేస్తే ధనవంతుడు అయిపోతాడు కదా అని. మహారాజుకు ఆనందుడు ధనికుడై ఉండవచ్చు అని ఎంత అనిపించిందో వీడు నిజంగా ధనికుడేనా అనే అనుమానము అలాగే కలిగింది. కూతురుని ఇచ్చి పెళ్ళి అనుకుంటున్నాడు గనుక పరీక్షించాలనుకున్నాడు. ఆ రోజు రాత్రి ఆనందుడికి పాత బొంత ఉండలు కట్టినది, గట్టి తలగడ, దానితో పాటు చిరిగిన దుప్పటి ఏర్పాటు చేయించి ఒక సైనికుడిని కాపలాగా ఉంచి రాత్రి ఆనందుడు ఏం చేస్తున్నది, ఎలా ఉన్నది మరుసటి రోజు ఉదయం తనకు చెప్పమని చెప్పి నియమించాడు. ఆనందుడు పడుకోవటానికి పక్క ఎక్కి తన వద్ద ఉన్న ఆ బఠానీ గింజను పాత బొంతపై తలగడ కింద పెట్టాడు. బొంత ఉండలు కట్టి ఉండడంతో ఆ బఠానీ గింజ జారిపోయింది. దానిని కాసేపు వెతకటం, కాసేపు నడుం వాల్చడం చేస్తూ రాత్రంతా పడుకోకుండా ఆ బఠానీ గింజను వెతుకుతూనే గడిపేశాడు. చూస్తుండగా తెల్లారింది. ఆ సైనికుడు రాజు వద్దకు వెళ్ళి మహారాజా రాత్రంతా ఒక్క క్షణం కూడా పడుకోకుండా కాసేపు కూర్చోవటం, కాసేపు పడుకోవటం చేస్తూనే ఉన్నారు. కానీ రాత్రంతా నిద్రపోలేకపోయారు మహారాజా. అంతేకాక మాటి మాటికి బొంతను తడుముతూనే ఉన్నారు అని చెప్పాడు. మహారాజుకు కొంచెం నమ్మకం గట్టిపడింది వీడు ధనికుడే అని. కానీ ఆ రోజు
రాత్రి కూడా పరీక్షించదలిచి ఆ రోజు రాత్రి మెత్తటి దూది పరుపు కప్పుకోవటానికి సుతారంగా ఉన్న సాలువ ఏర్పాటు చేయించి మళ్ళీ సైనికుణ్ణి కాపలాగా ఉంచాడు. ఆ ముందు రోజు రాత్రి నిద్ర లేనందువలన ఆ రోజు ఆనందుడికి పక్కపై వాలంగానే నిద్ర ముంచుకు వచ్చింది. కదలక మెదలక గాఢ నిద్రలోకి జారాడు. మరుసటి రోజు ఉదయం సైనికుడు ఆ విషయాన్ని రాజుగారికి తెలియచేశాడు. మహారాజు, అమ్మయ్య, వీడు నిజంగానే ధనికుడే, అందువలనే ఉండలు కట్టిన బొంతపై నిన్న క్షణం కూడా నిద్రపోలేకపోయాడు. ఈరోజు శుతిమెత్తని పరుపులు వేయగా వాటిపై హాయిగా నిద్రించి పడుకున్నాడు. వీడికి చిన్ననాటి నుంచి ఈ పరుపులే అలవాటుగా అనుకొని ఆ రోజే తన కుమార్తెని ఇచ్చి పెళ్లి చేశాడు. ఆనందుడికి ఈ పరీక్షల విషయం ఏమీ తెలియదు. ఆ రోజు రాత్రి రాజకుమార్తెతో సరదాగా కబుర్లు చెప్పక దిగాలుగా కూర్చుని ఉన్నాడు. రాజకుమార్తె ఏమైంది అని అడుగగా ఆ రాక్షసుడి సంగతి చెప్పి భోరుమన్నాడు. రాజకుమార్తె తన ఆయాలలో ఒకరైన మాలినిని రప్పించి విషయం అంతా చెప్పింది. 80 ఏళ్ల ముసలామె ఆయన ఎప్పుడూ చాలా చురుకుగా ఉండేది. మాలిని ఆనందుడి దగ్గరికి వచ్చి రాక్షసుడి విషయం అంతా తెలుసుకొని, మీరు కంగారు పడకండి, దేవుడిపై భారం వేద్దాం, నాకు చాలా పొడుపు కథలు తెలుసు, నేను తయారు చేసినవి చాలానే ఉన్నాయి అనేసరికి ఆనందుడికి ధైర్యం వచ్చింది. ఆ తర్వాత రాక్షసుడు వస్తే ఏమి చెయ్యాలి అనేది ఒక పథకం వేసింది. దాని ప్రకారం మరుసటి రోజు ఉదయం ఆనందుడు మాలిని ఆ రాజభవనంలో గల చీకటి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నారు. కొద్దిసేపటికి ఆ రాక్షసుడు ఆ రాజభవనానికి వచ్చి ఆనందుడు ఏడి అని అడిగాడు. సైనికులు ఆ రాక్షసుడిని చీకటి గది దగ్గరకు తీసుకువచ్చి ఈ గదిలోనే ఆనందుడు ఉన్నాడని తెలియచేశారు. రాక్షసుడు ఆనందుడిని ఎక్కడున్నావు అని గట్టిగా అరిచాడు. చీకటి గదిలో నుంచి ఆనందుడు, నేను ఇక్కడే ఉన్నాను, నీ పొడుపు కథలు చెప్పు, వాటికి నేను సమాధానాలు చెప్పలేకపోతే తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వచ్చి నన్ను తిందువుగాని అన్నాడు. సరే, ఈ కథ విప్పు, మా అమ్మమ్మ 40 కంబళ్ళు కప్పుకుంది. అదేమిటి అని అడిగాడు రాక్షసుడు. మాలిని ఆనందుడి చెవిలో రహస్యంగా జవాబు చెప్పింది. వెంటనే ఆనందుడు, మహా గొప్పగా అడిగావులే, అరటి పువ్వు అన్నాడు. ఓయ్, సరిగ్గానే చెప్పావు, ఇది చెప్పలేవు చూడు అంటూ కొమ్ములుండి ఎద్దును కాను, అంబారీ ఉంది ఏనుగును కాను, ఏమిటది అని అడిగాడు రాక్షసుడు. మళ్ళీ మాలిని చెప్పిన మీదట నత్త అని అన్నాడు ఆనందుడు. రాక్షసుడికి ఆశాభంగం అయ్యింది. ఇది కూడా చెప్పేశావా, సరే ఈసారి చెప్పు చూద్దాం అంటూ 3వ పొడుపు కథ అడగసాగాడు. నాకు నోరు లేదు, కానీ చక్కగా జవాబులు ఇస్తాను, నన్నెవరూ చూడలేరు, కానీ అందరూ వినగలరు. ఏంటి అది ఏంటి అన్నాడు. ఓస్ అదేనా, నువ్వు ప్రతిధ్వనివి అన్నాడు ఆనందుడు. వెంటనే రాక్షసుడికి శాప విమోచనం అయ్యి పొట్ట పగిలి మరణించాడు. ఆనాటి నుండి రాక్షసుడి కోట ఆనందుడిది అయ్యింది. వివాహం జరిగిన 16 రోజుల పండగ కాగానే ఆనందుడు రాజుగారితో, మామగారు, ఇక నేను నా భార్యను మా కోటకి తీసుకుపోతాను అని చెప్పాడు. తన అల్లుడికి ఒక కోట ఉంది అని ఆశ్చర్యపోయాడు రాజు. ఆయన తన కూతురి వెంట ఆ కోటకు వెళ్ళి అక్కడ ఉన్న డబ్బు, బంగారం, రత్నరాసులు అన్నీ చూసి నిర్ఘాంతపోయాడు. నేను ముందే అనుకున్నాను, నా అల్లుడు కేక అని మహారాజు పొంగిపోయాడు. చూసారా పిల్లలు, చిన్న బఠానీ గింజ ఆనందుడు అదృష్టాన్ని ఎలా మార్చేసిందో. పిల్లలు, కథ నచ్చిందా? అయితే లైక్ చేసి షేర్ చేయండి, మరి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండిరా. పిల్లలు, నా కథలు ఎలా ఉన్నాయో మీరు కామెంట్ల రూపంలో కూడా పెట్టండి. అలాగే మీరు ఎలాంటి కథలు వినాలనుకుంటున్నారో కూడా నాకు కామెంట్లలో పెట్టండి, సరేనా?